కాకినాడ జిల్లా పిఠాపురంలో గల ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి సమేతం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం గోడపత్రిక కరపత్రికలను ఎమ్మెల్యే పెండెం దొరబాబు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెల 6వ తేదీ నుండి 11వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలను ఈ ఏడాది మరింత వైభవంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ నిర్వహిస్తామని, దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు, వృద్ధులకు, పిల్లలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. స్వామివారి అమ్మవార్ల దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించే విధంగా అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి సభ్యులు, సహాయ కమిషనర్, కార్యనిర్వాహక అధికారి పులి నారాయణమూర్తి, మాజీ దేవస్థాన చైర్మన్ ఆగంటి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. नमः पार्वती పాతగయ క్షేత్రం రాజరాజేశ్వరి సమేత ఉమా కుకుటేశ్వర స్వామి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని 6వ తారీఖున ప్రారంభించి 8వ తారీఖున శివరాత్రి సందర్భంగా 11వ తారీఖు వరకు కూడా అత్యంత వైభవంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేస్తూ అమ్మవారిని ఏదైతే ప్రతి సంవత్సరం అష్టాదశ పీఠాల్లో ఒక పీఠమైనటువంటి పురోహితిక అమ్మవారు దత్తక్షేత్రంగా పిలువబడే పాతకాయ క్షేత్రంలో మహాశివరాత్రి సంబరాలు అత్యంత వైభవంగా సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ప్రతి ఒక్కరికి కూడా తీర్థప్రసాదాలు ఇచ్చి ఆ దేవుని దర్శనం చేసుకునే విధంగా సకల సౌకర్యాలు కల్పిస్తూ సకల సదుపాయాన్ని ఏర్పాటు చేసి దానికి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంట్, అలాగే ఎలక్ట్రికల్, అలాగే ఆలయ ఈవో గారు, చైర్మన్ గారు ఆగండి ప్రభాకర్ రావు గారు టీం ఏదైతే కమిటీలో లేకపోయినా ఈ ఏదైతే ప్రతి సంవత్సరం ఎంత వైభవంగా జరిగినాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ మహాశివరాత్రి సంబరాన్ని ప్రజలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సంపూర్ణంగా వారు దేవుడి దర్శనం చేసుకునే విధంగా ఆలయ పండితులు అందరూ కూడా, అలాగే మా నాయకులందరూ కూడా సమిష్టిగా ఈ పిఠాపురం పాతకాయ క్షేత్రం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా జరిగిందనే దిశగా వీరందరూ కూడా తీసుకెళ్తారని, ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించి సామాన్యుల్ని పెద్దపీట వేస్తూ సామాన్యులకి బాగా జరిగింది అనే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తాం.